హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. 24, 25, 26 3 రోజుల పాటు కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శాప్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించి క్రీడా పోటీలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేశారనేది మనతో మాట్లాడడానికి శాప్ చైర్మన్ రవినాయుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, 3 రోజుల పాటు ఇక్కడ ఆటల పోటీలు జరుగుతున్నాయి. ఎవరెవరు రాబోతున్నారు? ఏర్పాట్లు ఎక్కడ దాకా వచ్చాయి? ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. రేపు ఎల్లుండి అంటే 24, 25, 26 3 రోజులు ఈ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, అదేవిధంగా ధర్మమూర్తి స్టేడియం విధంగా ఉంటుంది. 14 డిసిప్లిన్స్ పార్టిసిపేషన్ ఉంది. అదేవిధంగా కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, టేబుల్ టెన్నిస్ కానీ ఇవన్నీ కూడా, క్యారమ్ బోర్డు అన్నీ పెట్టాం. ఈరోజు అందరూ దాదాపు 150 మంది పైన పార్టిసిపేషన్. నిజంగానే అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, ఎప్పుడు ఇంత పార్టిసిపేషన్ లేదు, అలాంటిది ఈసారి ఇచ్చారు. మన మినిస్టర్స్ అందరూ కూడా పార్టిసిపేషన్ చేస్తారు. మంచి వాతావరణంలో ఈ స్పోర్ట్స్ మీట్స్ ఏర్పాటు చేశాం. లాస్ట్ ఇయర్ కూడా చేశారు మీరు. లాస్ట్ ఇయర్కి దీనికి ఏంటి వ్యత్యాసం? లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నాం. స్పీకర్ గారు నిజంగానే మాకు నిజంగా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆయన కృతజ్ఞతలు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయిన తర్వాత, నియోజకవర్గాల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ని డెవలప్ చేశారు, క్రీడాకారులను గుర్తించారు. ఈ సంవత్సరం ఇంక మరింతగా ఉంటుంది. మాకు కూడా మంచి ప్రమోషను ఈ ఎమ్మెల్యేలు. ఎందుకంటే వేలాది మంది వీక్షకులు ఉన్నారు, వీళ్ళకి అభిమానులు ఉన్నారు. వీళ్ళని చూసిన తర్వాత మోర్ దెన్ పీపుల్, పిల్లలు కావచ్చు, కాలేజీ స్టూడెంట్స్ కావచ్చు, స్పోర్ట్స్ వైపు ఉంటారు. స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యతను పెంచే పరిస్థితి ఉంది. అంటే టీమ్స్ అన్ని కూడా మీరే వేసారంటున్నారు. మహిళల నుంచి ఎలా రెస్పాన్స్ రావడం జరిగింది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలకు సంబంధించి? మగవాళ్ళకంటే మహిళలే ఎక్కువ పార్టిసిపేషన్ ఉంది. నిజంగానే అప్రిషియేట్ చేయాలి. హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు కావచ్చు, సవితమ్మ కావచ్చు, సంధ్యారాణి గారు కావచ్చు, లేకపోతే సునీతమ్మ గారు కావచ్చు, ఎవ్రీబడి పార్టిసిపేషన్ ఉంది. నిజంగానే మహిళలు కూడా అందరూ కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రావాలని కోరుకుంటున్నాం. మెయిన్గా ఈ గేమ్స్ ద్వారా చిల్డ్రన్కి ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ప్రధానంగా చాలా మంది ఫోన్స్కే పరిమితం అయిపోతున్నారు, ఆటలన్నీ పక్కన పెట్టేసి. ఎలా? క్రీడలు ముఖ్యం. మారుతున్న పరిస్థితుల్లో ఈరోజు పిల్లవాడు పుడతానే ఫోన్తో పుడుతున్నారా అనే పరిస్థితిలో ఉంది. మానసికంగా, శారీరకంగా దృఢంగా కావాలంటే అది క్రీడలు మాత్రమే, క్రీడలతోనే సాధ్యం. అది ఈరోజు ఎమ్మెల్యేలు కూడా మానసికంగా, శారీరకంగా వాళ్ళు స్ట్రైన్ అయినారు. వాళ్ళు కూడా ఈరోజు క్రీడల వైపు రాణిస్తారు. అదేవిధంగా పిల్లలను కూడా, తల్లిదండ్రులు కూడా క్రీడల వైపు మొగ్గు చూపించేలాగా చొరవ చూపాలని కోరుకుంటున్నాం. మొత్తంగా చూసుకున్నట్లయితే 3 రోజుల పాటు జరిగేటటువంటి ఈ క్రీడలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. మొత్తంగా మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా, చాలా ఎమ్మెల్సీలు కూడా అందరూ కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పి అయితే చెప్తున్నారు. ప్రధానంగా అయితే 3 రోజుల పాటు అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉల్లాసభరితంగా అయితే ఈ క్రీడలు అనేది జరగబోతున్నాయి. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.